సిగాచి పరిశ్రమ పాశ్మైలారంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం 45 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇందులో పాపమంతా సంస్థ యాజమాన్యదే ఇప్పుడు తాజాగా తేలుతున్నటువంటి అంశం ఏంటంటే దీని మీద ఇప్పుడు ఇంకా శాస్త్రవేత్తలతో అసలేంటన్నటువంటిది పరిశోధించడానికి ఒక టీం వేసింది. అది సరే, గత భద్రతా నివేదిక డిసెంబర్ 12న దీన్ని ఏదైతే పరిశ్రమని విజిట్ చేసింది పరిశ్రమల శాఖకి సంబంధించినటువంటి భద్రతా ప్రమాణాల విభాగం. అక్కడ అన్ని లోపాలే ఉన్నాయని తెలిసింది. సాధారణంగా ఇండస్ట్రీస్లో ఒక మిషనరీ ఉంటే ఆ హాల్కి కానీ ఆ గదికి కానీ కనీసం ఒక 4-5 ఎగ్జిట్లు ఉండాలని చెప్తుంది. ఎందుకని ఏదైనా ప్రమాదం జరిగితే ఎటో ఒకవైపు పారిపోయేటట్టు ఉంటుంది. అట్లా లేవు అని తేల్చింది. దాని మీద చర్య తీసుకోమని చెప్పి సూచించింది. ఇదే నెల జూలై డిసెంబర్లో చెప్పారు. ఈ 7 నెలల్లో కనీసం ఒక గుణపం కూడా వేయలేదు, అక్కడ ఏ ఏర్పాటు చేయలేదు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించి ఫైర్ ఎగ్జిట్స్ తక్కువ ఉన్నాయి అనేకంటే పెద్దగా లేవు అన్నటువంటిది ముఖ్యం. అది కూడా చెప్పింది. అదేం పట్టించుకోలేదు. ఇప్పుడు అదే జరిగింది. ప్రమాదం ప్రారంభమయ్యాక పారిపోవడానికి దారి లేక ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యవహారంలో కంపెనీ యాజమాన్యం పాత్ర అన్నది స్పష్టంగా కనబడుతోంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? యాజమాన్యాన్ని అరెస్ట్ చేస్తారా? జైల్లో పెడతారా? శిక్షిస్తారా? ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఎల్జీ పాలిమర్స్ సంబంధించి సంస్థ వాళ్ళని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళు బెయిల్ తీసుకుని పోయారు. ఇక్కడ ఏం చేస్తారు? వదిలేస్తారా? చూడాలి.